హలో, ఈరోజు నేను మీకోసం కంది గింజలు ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. దానికోసం 2 ఆనియన్స్, 2 టమాటా, 1 ఇంచ్ అల్లం, ఇంకా ఒక తెల్లగడ్డను వేసుకోవాలి. ఆలు ముక్కలుగా తరిగి ఉంచుకొని కంది గింజలు ఒలిచి ఉంచుకోవాలి. పచ్చి కంది గింజలు ఇక్కడ నేను తీసుకున్నవి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న వాటిలోకి మనము మసాలా దినుసులను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా కూడా కలిసేలాగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా చేసుకోవాలి. చూసారుగా, ఇలా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనము వీటికి కావలసినటువంటి పుదీనా, గ్రీన్ చిల్లీ, ఇంకా కర్రీ లీవ్స్, ఇంకా కొత్తిమీరని రెడీ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు చిన్న కుక్కర్ తీసుకొని అందులోనికి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ కంది గింజలను పీజియన్ పీస్ రెడ్ గ్రామ్ అని కూడా అంటారు. ఇందులో విటమిన్ సి, బి, ఇంకా ఐరన్లు, మినరల్స్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్ అన్నవి చాలా ఎక్కువే ఉంటాయి. ఇవి బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల బౌల్ మూమెంట్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తాయి. ఇప్పుడు మనం కుక్కర్లోకి వేసుకున్నటువంటి ఆయిల్లోనికి పచ్చిమిర్చి, ఇంకా కర్రీ లీవ్స్, మింట్ లీవ్స్, పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకోవాలి. మనం చేసి ఉంచుకున్నటువంటి ఈ పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్ని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఈ మసాలా అంతా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేయాలి. బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యి మనకి ఈ గ్రేవీలో నుంచి నూనె బయటకు తేలేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి, పచ్చివాసన అంతా పోవడానికి. తర్వాత ఇప్పుడు మనం సన్నగా తరిగి ఉంచుకున్నటువంటి ఆలు ముక్కలని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. బాగా మసాలా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒలిచి ఉంచుకున్నటువంటి పచ్చి కంది గింజలను ఇందులోనికి యాడ్ చేయాలి. ఈ రెసిపీ మనకి రాగి సంగటిలోకి, ఇంకా పరాటా, చపాతీ, ఇంకా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఎప్పుడు మన బఠానీలే కాకుండా కొత్తగా. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలాను ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారంని యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, మనకి రుచికి తగినటువంటి కారంని యాడ్ చేసుకోవాలి. నేను కారంలోనే ధనియాల పొడి కూడా యాడ్ చేస్తాను కాబట్టి నేను 1 స్పూన్ ఆఫ్ కారంని తీసుకున్నాను. ఇంకా రుచికి తగినటువంటి సాల్ట్ని కూడా ఇందులోనికి యాడ్ చేయాలి. మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. గ్రేవీకి తగినన్ని వాటర్ని ఇప్పుడు ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని ఇందులోనికి యాడ్ చేస్తున్నాను. మనకి గ్రేవీకి తగినంత వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత ఉంచి 2 విజిల్స్ రానిస్తే మనకు కావలసినటువంటి కంది గింజల గ్రేవీ కర్రీ రెడీ. మసాలా కర్రీ అని కూడా చెప్పచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కన్సిస్టెన్సీ చూసారా, ఇలా ముద్దగా ఉండాలి ఎప్పుడు కూడా కర్రీ. అప్పుడు సంగటిలోనికి, రైస్లోకి, ఇంకా చపాతీ, పుల్కాల్ లాంటి వాటిలోకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.